ఈ రోజు జర్నలిస్టులంతా భీమవరానికి సంబంధించిన జర్నలిస్టులంతా కూడా ఈ దీర్ఘకాలిక సమస్యలపై రెండో సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా దిగ్విజయంగా మిత్రులంతా కూడా భారీ స్థాయిలో హాజరయ్యారు. వీరంతా కూడా ఐక్యత కోసం అంతా కూడా ఒకే తాటిపై నిలబడటానికి కూడా మేమంతా కూడా ఈ మీటింగ్ లో నిర్ణయించుకున్నాం. ఏదైతే 3 ఎజెండాలు ఉన్నాయో ఈ 3 ఎజెండాల సాధనకు ఒక టైం బౌండ్ కూడా పెట్టుకున్నాం. సంక్రాంతి లోపు ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కొత్త సంవత్సరం వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం రావాలనేది ఇక్కడ మా డిమాండ్. అలాగే మా యొక్క నిర్ణయం కూడా ఈ దశగా ఏదైతే మేము సంక్రాంతికి ఈ ఇళ్ల స్థలం అలాగే కొన్ని సమస్యలు సాధించాలనుకున్నామో అవి సాధించడానికి ఎటువంటి కార్యాచరణ చేయాలి, ఎటువంటి కార్యాచరణ చేసుకోవాలి అనే దాని గురించి అటెక్ కమిటీని కూడా ఒక 20 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి అలాగే ప్రింట్ మీడియాకు సంబంధించి చిన్న పత్రికలకు సంబంధించి రకరకాలుగా ఇక్కడ సభ్యులంతా కూడా చాలా వరకు కూడా సభ్యులయ్యారు 20 మంది. వీరంతా కూడా రేపటి నుంచి మేమంతా కలిసి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కలవడం, మా సమస్యలను వారికి నివేదించడం, వాటి పరిష్కారానికి ఏ విధంగా మార్గం తీసుకోవాలో అది ముందుకెళ్తానికి ఒక ప్రణాళిక అయితే ఐక్యంగా తీసుకున్నాము. పూర్తిగా మేము ఈ విషయంలో విజయం సాధిస్తామని అంతా కూడా ఏకకంఠంతో మేమంతా కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా మేము ఈ విషయంలో అయితే ముందుకు వెళ్తాం. సంక్రాంతికి ఇళ్ల స్థలాలు సాధిస్తాం అనేది మా నినాదం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.